తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్తే. మరీ అభినందనలు. మీకు 2 రకాల అభినందనలు. ఒకటి, ఈ కరోనా క్లిష్ట సమయంలో ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్ని పరీక్షలు పూర్తి చేసి ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ర్యాంకు సాధించి ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. ఈ కరోనాతో ఏమి ఇబ్బంది పడకుండా ఉండటం ఒక ఎత్తు. రెండోది, కొత్త కోర్సులో, కొత్త జీవితంలో, కొత్త ప్రొఫెషనల్ కోర్సులో చేరినందుకు మరోసారి మరీ అభినందిస్తున్నా విద్యార్థులు. తర్వాత మరోసారి మీరు కొత్త కోర్సులో, ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. చాలా సంతోషం, చాలా అభినందనీయం. ఈ కోర్సులో చేరిన తర్వాత మీరు ఏం చేయాలి? ఏం చేస్తాము? 10th క్లాస్ చదివినట్టే చదువుతాము, ఇంటర్మీడియట్ చదివినట్టే చదువుతాము అనే భావన చాలా మందికి ఉంటుంది. అది సరిపోదు. ఈ కోర్సులో చేరిన తర్వాత మీరు ఇంతకు ముందులాగానే ఓన్లీ చదివితేనే సరిపోదు. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. దాంతో పాటు మీకు మిగతా స్కిల్స్ కూడా, మిగతా నైపుణ్యాలు కూడా అవ్వాలి. ఏమేమి నైపుణ్యాలు అవ్వాలి అంటే, ఒకటి కమ్యూనికేషన్, మీరు భావ వ్యక్తీకరణ ఉండాలి. అంటే మీరు అనుకునేది స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. రెండవది టీమ్ స్పిరిట్, మీరు ఒకళ్ళే పనిచేయటం కాకుండా నలుగురితో పనిచేసే ఇది ఏర్పాటు చేసుకోవాలి. మూడవది క్రియేటివిటీ, అంటే కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి. ఈ 3-4 అంశాలు ఉంటేనే మీ తల్లిదండ్రులు మీ ఆశయం నెరవేరుతుంది. మీ తల్లిదండ్రులు మీ ఆశయం ఏంటి? దీంట్లో పరీక్ష పాస్ అవడంతో ఆశయం అవ్వకూడదు. మా అమ్మాయి బాగా చదివి పరీక్ష పాస్ అయ్యి 90% తెచ్చుకుంటే చాలు అనేది మీ ఆశయం అవ్వకూడదు. అది ఎప్పటిదాకా 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో అది ఆశయం అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీ ఆశయం ఏమవ్వాలంటే, బాగా మంచి మార్కులతో పాటు మంచి ఉద్యోగం కావాలి. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళంతటా వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా బతకగలగాలి. దానికి మంచి ఉద్యోగం కావాలి. సో ఈ మంచి ఉద్యోగం కావాలి అంటే ఏం కావాలి దానికి అంటే, ఈ 4-5 అంశాలు కావాలి. ఒకటి, బాగా 70-80% మార్కులు కావాలి, బాగా చదువుకోవాలి. దాంతో పాటు
మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ మీరు చక్కగా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అది మీ అంతటి మీకు రాదు. మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ పిలిచి మీరు మిమ్మల్ని మాట్లాడి ఉంటే ఏం మాట్లాడలేదు, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. సో అందుకని మా ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ అందరూ ట్రైన్ చేస్తారు మిమ్మల్ని. మీరు దానికి ప్రోయాక్టివ్గా బిడియం లేకుండా ముందుకు వచ్చి అవ్వాలి. మాకు తెలుసు మీరు చాలాసార్లు ఫెయిల్ అవుతారు. ఎట్లా మొదటిసారి వచ్చినప్పుడు అంత మర్చిపోతారు, రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, మూడోసారి వచ్చినప్పుడు గడగడ అప్పు చెప్తారు, నాలుగోసారి వచ్చినప్పుడు ముందు వెనక ముందు చదువుతారు, అన్నిసార్లు ఫెయిల్ అవుతారు. ఐదోసారి, ఆరోసారి, ఏడోసారికి మార్కులు చూస్తే 99% ఉన్న ఉద్యోగం రాదు. సో దాంతో పాటు మీరు నలుగురితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. దానికి కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ప్రాజెక్ట్స్ లాంటివి ఇస్తారు, మిగతా అంశాలు కూడా ఇస్తారు. అట్లా నలుగురితో కలిసి ఇద్దరు ముగ్గురు కలిపి చేసే ప్రాజెక్టులు అన్నీ ఇస్తారు. అది మీరు అలవాటు చేసుకోవాలి. అసలు మన జీవితంలోనే అది అలవాటు చేసుకోవాలి. మామూలుగా ఇదని కాదు. ఇప్పటిదాకా మీ అమ్మ నాన్నలు మీకేం చెప్పుంటారు, నీ తిండి నువ్వు తిను, నీ చదువు నువ్వు చదువు, నువ్వు ఎవరితో మాట్లాడబాకు, ఎవరితో ఏమి బాకు, ఏమి మన పరిస్థితులు ఏమి చెప్పబాకు, ఇదంతా చెప్పుంటారు 15 ఏళ్ళ పాటు. కానీ అట్లా ప్రపంచం నడవదు, అట్లా మీరు బతకలేరు ప్రపంచంలో. నలుగురితో కలిసి చేస్తేనే అవుతుంది. నా జీవిత సత్యం ఏంటంటే, మనం ఎవరికైనా ఒక ముద్ద పెడితే 10 మంది 10 ముద్దలు తీసుకుంటారు. మనం ఎవరినన్నా ఒకళ్ళ గురించి మంచిగా మాట్లాడితే 10 మంది మనం మంచిగా మాట్లాడతారు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్. అంతేకాని మనకు మనం ఉంటే, మనకు మనం చదువుకుంటే, మనకు మనమే ఉంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఒక మనిషి చేసేది ఏమి ఉండదు. 10 మంది, 20 మంది, 100 మంది చేస్తారు. ఏ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా అది ఇబ్బంది అయితేనే అవుతుంది. అట్లా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, మీరు కొత్తగా ఆలోచించే పరిస్థితి, ఆలోచించే అలవాటు అవ్వాలి. మోసపట్టినట్టు కాకుండా, ఇంతకుముందు ఆలోచించింది కాకుండా, సో కొత్తగా ఆలోచించే పరిస్థితి రావాలి. ప్రతిదీ క్వశ్చన్ వై ఇట్ ఈస్, ఎందుకు అవుతుంది ఇట్లా, ఎందుకు ఇట్లా జరగాలి, ఇంకో రకంగా ఎందుకు జరగకూడదు. ఈ ప్రపంచం ఎట్లా పోతుంది అంటే, ఈ 21st సెంచరీలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, ఎవరు ధనవంతులయ్యారు, ఎవరు భాగ్యవంతులయ్యారు అంటే, కార్లు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు అవలా. అంతకుముందు రోజుల్లో కార్లు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు, టయోటా, బెంజీ ఇలా. ఏరోప్లేన్ తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు కావాలా, అంతే ఉన్నారు. లేకపోతే పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కూడా భాగ్యవంతులు అవలా. ఎవరు భాగ్యవంతులయ్యారు ఈ మధ్యకాలంలో అంటే, వాట్సాప్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు, ఫేస్బుక్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు, ట్విట్టర్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు. ఏంటి ఇంతకుముందు కార్ల కంపెనీకి, ఏరోప్లేన్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, కార్ల కంపెనీ అంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది, ఏరోప్లేన్స్ కూడా అంతే, ఉదయం సాయంత్రం పని చేస్తారు, డబ్బు వస్తుంది. కానీ ఈ కంపెనీలు ఈ ఐడియా ఏంటి అంటే, రాత్రి మాటలో డబ్బులు వస్తాయి, 24 గంటలు డబ్బులు వస్తాయి. అమెరికా వాడు నిద్రపోతూ ఉంటాడు, మనమేమో వాడికి డబ్బులు పే చేస్తుంటాం, వాడికి నిద్రపోయేటప్పుడు కూడా సంపాదిస్తాం. దట్ ఈస్ ద ఐడియా. అది ఏమి పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద పెద్ద ఏమి ఉండదు, ఓన్లీ ఐడియా. ఐడియా ఏంటంటే కనెక్టింగ్ ద పీపుల్. మనుషులు ఒకరికొకరు మాట్లాడుకుందాం అనుకున్నారు. ఎట్లా మాట్లాడుకుందాం అనుకున్నారు? ముందట్లో పోస్ట్ కార్డు ఉండేది 15 రోజులు, అది వద్దనుకున్నారు. తర్వాత టెలిగ్రామ్ ఉండేది 2 రోజులు, అట్లాంటి టెలిఫోన్ ఉండేది, అది కూడా కాదు, మన చేతిలో ఉండాలి, మాట్లాడుకోవాలి. అది ఐడియా. సో ఈ సెంచరీ అంతా ఇట్ ఈస్ ద ఐడియాస్, సెంచరీ ఆఫ్ ఐడియాస్. ఎవరు గొప్ప గొప్ప ఐడియాస్ ఉంటే వాళ్ళు ధనవంతులే, వాళ్ళు గొప్ప గొప్ప పైపు. అది అందుకని ప్రతి విషయాన్ని మనం కొత్తగా ఆలోచించే దృక్పథం నేర్చుకోవాలి, కొంచెం కొత్తగా ఆలోచించేది నేర్చుకోవాలి. అప్పుడు వీళ్ళకి
చాలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం రావడంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ పిల్లలు మొత్తం నేనంతా మీరు అనుకునేదానికి సరిగ్గా విరుద్ధంగా చెప్పాను కదా. సో మీరు పిల్లలు ఆడపిల్లలు ఎవరితో మాట్లాడుకోకున్నారు, నేనేం మాట్లాడమని చెప్తున్నా. అట్లానే మీరు నీ పని నువ్వు చేసుకో, ఎవరితో ఏం పంచుకోబోతున్నారు, నేనేమో అందరూ అన్నింటితో భోజనంతో సహా పంచుకోమని చెప్తున్నా. తర్వాత అసలు వేరే కొత్తగా ఆలోచించొద్దు, మీరు అది ఎదిరించినట్టు బయట నేనేమో కొత్తగా ఆలోచించండి అని చెప్తున్నా. దిస్ ఇస్ ఆల్ ఎస్. దీంతో పాటు కాస్త చదువుంటే షూట్ గెట్ జాబ్ మీకు గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సరిగ్గా ఇప్పుడు దాకా చేస్తుంది కదా, దానికి ఎక్స్పాండెడ్ గా విరుద్ధంగా కొత్తగా చేయాలి. చేస్తే మీకు తప్పకుండా అమ్మాయిలకి ఉద్యోగాలు అవుతాయి. అవ్వాలి, మామూలు ఉద్యోగం కూడా కాదు, మంచి ఉద్యోగాలు అవ్వాలి. మీరు తల్లిదండ్రులుగా మీరు అందరూ ఉన్నారు, ఒక పక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఒక పక్క విద్యార్థులు ఉన్నారు, ఒక పక్క మేము ఇన్స్టిట్యూట్. మన ముగ్గురికి సరైన అవగాహన ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే మేము వచ్చేసి మీరు అది వేరే అపార్థం చేసుకొని అట్లా ఉదాహరణకి మేము ఏదో ఇందాక నేను చెప్పినట్టు ఏదో ప్రోగ్రాం పెట్టి 7 దాకా 8 దాకా ఉంచామన్నాడు. మీరు అనుకుంటారు ఆడపిల్లల్ని 8 దాకా ఉంచారేంటి వీళ్ళు అనుకుంటారు. దాని పర్పస్ తెలియదు కదా. అవును కదా. సో కాబట్టి అందరికీ ఒక రకమైన అండర్స్టాండింగ్, అది మనం ముగ్గురు కలిపి చేస్తేనే ఇది బాగా అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. సో మొదటిది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన ఫీజులు కడతారే. సో దానికంటే మించి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ 2 నెలల నుంచి ఈ పిల్లల్ని విపరీతంగా మీరు డిస్కరేజ్ చేసి ఉంటారు, నిరాశపరుచుంటారు. ఎందుకని? ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, అంతే కదా. సో ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే ఏమవుతుంది అంటే, కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, ఎంసెట్ వస్తేనే జీవితం, లేకపోతే జీవితం లేదు అని. అది మీరు నమ్మారు. డిస్కరేజ్ చేస్తే, నిరాశపరిస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఈ వయసులో పిల్లలు డిస్కరేజ్ చేస్తే, నిరాశపరిస్తే ఏమీ చేయలేరు. మీరే ఏం చేయలేరు, నేనేం చేయలేదు. నిరాశపరిస్తే వాళ్ళు ఎక్కడ హుషారుగా చదువుతారు, ఎట్లా చదువుతారు, ఎట్లా బాగవుతారు? దయచేసి మీరు మొదటగా చేయాల్సింది ఈ రోజు నుంచి వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మీరు వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఆపేయండి, నిరుత్సాహపరచడం ఆపేయండి. మీ తండ్రి అవ్వచ్చు, కానీ నిరుత్సాహపరిస్తే ఎవరు ఏమీ పని చేయలేరు. వాళ్ళని ఈ వయసులో నువ్వు పరిగెత్తావు బాగా పరిగెత్తావు, ఇంకా పరిగెత్తావు, నువ్వు గెలుస్తావు అంటే పరిగెత్తారు. నువ్వు పరిగెత్తలేవు, నీకు అసలు కాళ్ళు లేవు, నీకు అసలు చేతులే లేవంటే వాడు ముందే కొరపడు. అది మీరు కరెక్ట్ ఇవ్వకుండా చేస్తుంది. చాలా మంది వాళ్ళ మీద ముద్ర, నువ్వు ఎందుకు పనికిరావు అని. ఆ కాలేజీ వాడు ఒక ముద్ర, దానితో మీరు ఒక ముద్ర. ఎవరు ఇక వేస్ట్ కాదు ఈ ప్రపంచంలో, ఎవరికి సరిపడా పని వాడుతుంటారు. అందుకని ఎవరు ఇక వేస్ట్ అని చెప్పడానికి లేదు. అది ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది. ఈ 4-5 అంశాలు నేను తల్లిదండ్రులుగా, అందుకని మనం అందరం ముగ్గురు కలిసి చేస్తేనే ఇది బాగా అవుతుంది. నార్మల్గా ఇనాగరేషన్ అంటే ప్రతి కాలేజీలో, ఎంత పెద్ద కాలేజీలో అయినా ఫంక్షన్ అట్లే ఉండదు, మాట్లాడుకోవడం ఉండదు. ఓన్లీ ఫీజు కట్టడం, మీరు వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ దానివల్ల 4 ఏళ్ళ పాటు మీరు మేము అందరూ సఫరపరుస్తుంది. నాకు ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంటే, వీళ్ళు ఇందుకు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇందుకు దీని పర్పస్ ఇది అంటే మీరు కూడా సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దిస్ ఇస్ ఇట్. సో అమ్మాయిలు, సో మరోసారి మీకు అభినందనలు. మీరు ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఇంజనీరింగ్ కోర్సు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, చాలా ముందు, అన్నిటికంటే ముందు మీకు ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అందరినీ నేను అడిగాను అనుకోండి, ఎందుకు చదువుతున్నారు, ఎందుకు కాలేజీకి వస్తున్నారు అని అంటే మీరు ఏం చదువుతారు, మా అమ్మ నాన్న ఊరితో కాలేజీకి వెళ్ళకపోతే అందుకని వస్తున్నాం అంటారు.
సరే మీరు ఎక్కువ బాగా చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, బాగా ఇంత కష్టపడి ఎందుకు చదువుతున్నారంటే మా టీచర్ తింటున్నాడు చదవకపోతే, మా అమ్మ నాన్న ప్రోగ్రెస్ కార్డు తింటున్నారు, అందుకని నేను చదువుతున్నాను అంటే గట్టేస్తున్నా చదువుతున్నాను అని అంటారు. న్యాచురల్గా ఇది కరెక్ట్ ఆన్సర్లే కదా. మీ అమ్మ నాన్న తింటారు కాబట్టి మీరు కాలేజీకి వస్తున్నారు, అట్లానే మీ టీచర్లు తింటారు కాబట్టి చదువుతున్నారు కూర్చొని తెలిసి. కానీ అది కాదు చేయాల్సి. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మీకంటూ ఒక గోల్ సెట్ అవ్వాలి. ఆ లక్ష్యము అవ్వటానికి మీరు మీ పరిస్థితి, మీ ఇంటి పరిస్థితి అవగాహన వచ్చుంటుంది. పాటి నాకు తెలుసు చాలా మంది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి వచ్చే ₹1,00,000 మీకు 50,000 60,000 మీరు ఒక్కడ ఖర్చు పెడతారు, మిగతా వాళ్ళందరూ 40,000. నాకు తెలుసు చాలా మంది తల్లులు వాళ్ళు 2 చీరలతోనే సంవత్సరాలతో కలిపి మీకు 4 జతల బట్టలు కొనిస్తున్నారు. నాకు తెలుసు ఒక చిన్న దుకాణం 50,000 ఆదాయం వస్తుంది. వాళ్ళు ఇంకా మీకు ఏదన్నా ఎవరికైనా ఇంట్లో డబ్బు వస్తే నలుగురిని అడగాల్సిన పరిస్థితి, మీ అందరూ మీకు డబ్బు ఉండదు. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇంకొక 10 మంది అప్పు, లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా జీతాలు ఆలస్యమైతే ఈ మామూలు బియ్యానికి సరుకులు కూడా పక్కన అడిగే పరిస్థితి. ఇది చాలా మంది పరిస్థితి. ఈ పరిస్థితికి భగవంతుడు తిట్టుకున్నా ప్రయోజనం లేదు, లేకపోతే ఇంకా ఏం చేసినా ప్రయోజనం. ఈ పరిస్థితి, ఈ దారిద్ర్యము, ఇట్లాంటి పరిస్థితి, ఈ డబ్బుల కోసం చూసుకునే పరిస్థితి నా జీవితంలో ఉండకూడదు. నా జీవితంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అందుకని నేను ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, కనీసం 7 లక్షలు 10 లక్షల ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడతా. అంతేకాదు నా ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్కి, బెటర్ లెవెల్కి వెళ్తుంది. అంతేగాని గవర్నమెంట్ సహాయం చేసినా ఏమవుతుంది, భర్తయ్య గారు సహాయం చేసినా ఏమవుతుంది, లేకపోతే ఇంకోళ్ళు అప్పటికప్పుడు మీరు అడిగితే ఏదో బతిలో పెడితే ఇచ్చింది ఏమీ ఉపయోగపడదు. పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్ గా సొల్యూషన్ ఏంటి అంటే, ఎస్, మీరు ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడి, బాగా రాత్రి వాళ్ళు కష్టపడి ఇష్టంగా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం అది గుర్తు రావాలి. నా జీవితం, నా ఫ్యామిలీ, ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. ఈ అడుక్కునే పరిస్థితి, ఎవరో దయదలిచి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఏదో బతిలో పెడితే ఇచ్చింది ఏమీ ఉపయోగపడదు. పర్మనెంట్ గా దీనికి సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్ గా సొల్యూషన్ ఏంటి అంటే, ఎస్, మీరు ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడి, బాగా రాత్రి వాళ్ళు కష్టపడి ఇష్టంగా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం అది గుర్తు రావాలి. నా జీవితం, నా ఫ్యామిలీ, ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. ఈ అడుక్కునే పరిస్థితి, ఎవరో దయదలిచి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎందుకు కాలేజీకి వస్తున్నారు అంటే, నేను ఆ లక్ష్యం ఉంది, నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కాబట్టి కాలేజీకి వస్తున్నాను. ఎందుకు కష్టపడి రాత్రి వాళ్ళు చదువుతున్నా అంటే, నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచిగా నిలబడాలి కాబట్టి నేను రోజు కష్టపడుతున్నాను. మిగతా వాళ్ళందరూ నిద్రపోతే నువ్వెందుకు చదువుతున్నావు అంటే, నాకు మిగతా వాళ్ళందరికీ అవసరం నాకు తెలియదు, నాకు అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కష్టపడుతున్నాను. దిస్ ఈస్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్స్, ఆన్సర్ వేరు. నీ కోసం, నీ బతుకు కోసం, నీ జీవితం గొప్పగా అందంగా ఉండటం కోసం యూ హ్యావ్ టు డూ దిస్. ఎస్, చాలా మంది తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు కూడా ఆ పిల్లల్ని. చాలా మంది అమ్మాయికి 15 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళకి ఏంటంటే మటన్ షాప్, మొత్తం 60,000 70,000 వస్తాయి సంవత్సరానికి. వాళ్ళ అమ్మ నాన్న పిలిచి అడిగితే ఎస్, అమ్మాయి 17 లక్షలు ఉద్యోగం. అలానే చాలా మందికి 7 లక్షలు వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు. సో అట్లానే వైజాగ్లో 30
32 మందికి 34 మందికి 32 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. సంవత్సరం 32 లక్షలు అంటే మీకు 100 ఎకరాల పొలం ఉంటే అంత డబ్బు వస్తుంది. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అయితే ఎస్ వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరమైనవి చెప్తున్నారు. అది ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ లక్ష్యం మీ గోల్ అట్లా ఉండాలి, అట్లా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీరు ఇది కార్యక్రమం అయిన తర్వాత పిలుస్తారా, పిలిచిన తర్వాత మీరు అడగండి మీకు ఏం ర్యాంక్ వచ్చింది ఏంటి అని, వాళ్ళు చెప్తారు. సో ఈ లక్ష్యం పెట్టుకుంటే అది మీరు దానికి అది నిద్రపోయేటప్పుడు అదే గుర్తు రావాలి, నడిచేటప్పుడు అదే గుర్తు రావాలి, తినేటప్పుడు అదే గుర్తు రావాలి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రిమైండర్, అది మైండ్ లో అవుతుంది. అది దాన్ని మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్తారు. మీకు తెలియకుండానే రైట్ డైరెక్షన్ లో వెళ్తారు. అది గుర్తు రావాలి. ఈ రోజు గుర్తు వచ్చి రేపటి మర్చిపోతే కాదు. ఎవ్రీ టైం మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు అట్లా అవ్వకూడదు, మా అమ్మ ఇంత చిన్న పని చేస్తుంది అట్లా అవ్వకూడదు. సో ఐ టు డూ సంథింగ్ ఫర్ మై ఓన్, నా కోసం నేను ఆ ఫ్యామిలీ కోసం చేయాలి. అంత స్ట్రాంగ్ గోల్ ఉంటే, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే ఎవడు ఆపలేదు. సరే, నెక్స్ట్ పార్ట్ మీకేమో అమ్మాయిలకి చెప్తాను. నెక్స్ట్ మీకేం డౌట్ వస్తుంది అంటే, సరే మీరు వచ్చి ఏం చెప్తున్నారు, ఇక్కడ కూడా వచ్చి ఏం చెప్తున్నారు, మీరు అంతా వాళ్ళందరూ మాకంటే చాలా తెలివైన అయి ఉంటారు అంతే కదా. చాలా మంచి ఎంసెట్ ర్యాంకులు ఎన్ని వచ్చి ఉంటాయి, జేఈ ర్యాంకులు వచ్చి ఉంటాయి, అందుకని వచ్చి ఉంటాయి అనుకుని ఉంటారు అంతే కదా. సహజంగా ఎవరైనా చదువుకున్నాడు అదే అంటారు, చదువుకున్నాడు కూడా అదే అనుకుంటారు. చాలా తెలివైన అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదేం కాదు. ఆ 34 మందిలో 12 మంది ఎంసెట్ లో ఏ ర్యాంకు రాకుండా మేనేజ్మెంట్ సీట్ లో చేరారు. 1,00,000 ర్యాంక్ కూడా రాదు. నేను నమ్ముతాను, ఇదంతా నమ్మాల్సిందే నిజం. కాబట్టి 12 మంది వాళ్ళకి ఎంసెట్ లో ఏమీ ర్యాంక్ రాలా. మీకన్నా 30,000 40,000 ఏదో వచ్చింది, వాళ్ళకి ఏ ర్యాంక్ రా. ఏ ఎన్ఐటి వాడికి రాలేదు, ఏ యూనివర్సిటీ వాడికి రాలేదు, ఎవరికి రాలేదు. పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది వైజాగ్ లో, వాళ్ళకి అందరూ చేరేదంతా 4,000 రూపాయల ర్యాంక్ కాడే చేస్తారు. ఒక్కటి కూడా రాలేదు. ఒక్కడు 30 లక్షల రూపాయలు ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు అంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ. అది మనం ఏం చేయాలి అనేది మనకి క్లియర్ గా ఉండాలి. రోడ్డు కనబడినట్టు కనబడాలి మీకు కానీ మాకు కానీ అందరికి. దాన్ని ఇట్ ఇస్ పాసిబుల్. సో వాళ్ళకి ఎవరికి 12 మందికి ర్యాంకులు రాలేదు. మిగతా వాళ్ళందరికీ 10,000 ర్యాంక్ నుంచి 25,000 30,000 ర్యాంక్ మధ్యలో ఉన్నారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఏ ఎన్ఐటి వాడికి కూడా రాలేదు. ఇన్ని కొన్ని వచ్చి 5-6 మందికి వచ్చి, ఇంతమందికి రాలేదు. ఏ యూనివర్సిటీ వాడికి కూడా రాలేదు. మంచి కాకినాడ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీకి రాలేదు, ఆంధ్ర యూనివర్సిటీ రాలేదు. ఏంటి ప్రత్యేకంగా మీరు అట్లా అంత డిటర్మిన్డ్ గా అంత పట్టుదలతో ఎస్ చేస్తే సాధ్యమవుతుంది. అదే అమ్మాయికి నేను ప్రత్యేకంగా చెప్పేది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మీరు మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ ఎగ్జామ్ ఈ మార్కులు కాకుండా మీరు ఒక 4-5 అంశాల్లో చేయాలి. ఇంకా నేను చెప్పినవి కాకుండా, ఒకటి వేరే కొత్త కోర్సులు చదవాలి. అవి ఫ్రీగానే అవుతాయి. ఎన్పిటిఎల్ కోర్స్ అని వేరే దగ్గర నుంచి 2-3 సర్టిఫికేట్లు ఉండాలి. దాంతో పాటు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, దాన్ని విపులంగా వివరించగలగాలి. దాంతో పాటు కోడింగ్ స్కిల్స్, దానికి కూడా వరల్డ్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇవన్నీ మీ సీనియర్స్ చేశారు. అంటే జేఎన్యూ సర్టిఫికేట్ ఒకటే పట్టుకొని వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లాగా నాకు ఉద్యోగం అంటే ఎవడెవడు
ఆ జేఎన్టీ సర్టిఫికేట్తో పాటు ఇంకొక 5-6 సర్టిఫికేట్లు ఉండాలి. అది మీ ప్రొఫైల్, అది మీ రెస్యూమ్. నేను ఇందులో ఎక్స్పర్ట్, ఎస్ ఐ డిజర్వ్ ద జాబ్. అందరికీ 1,00,000 మంది ఇంటర్వ్యూ చేస్తే 1,99,000 మందికి ఆ జేఎన్టీ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూస్? దాంతో పాటు ఇంకొక 4-5 సర్టిఫికేట్లనే ఉండాలి. ఉంటుంది, సాధ్యమవుతుంది. డోంట్ ఫియర్ ఆఫ్ ఇట్. మేము చేయగలము. అది తర్వాత ఇది మిగతా పిల్లలు కూడా చెప్తారు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయాలని. వాళ్ళ ర్యాంక్ కూడా అడగండి. ఇక్కడ డయాస్ మీద కాకపోయినా మీకు ఏ ర్యాంక్ వచ్చింది, 7 లక్షలు వచ్చిందని రాని. సో వాళ్ళు చెప్తారు. సో అది తర్వాత మీరు ఆ సర్టిఫికేట్తో పాటు మిగతా మంచి అందరితో, ఫ్యాకల్టీతో, స్టూడెంట్స్తో పాజిటివ్ టెంపర్మెంట్ అది అలవాటు చేస్తుంది. మన వాళ్ళందరికీ అలవాటు ఉండదు. అంటే ఎవరినైనా పక్కన తినటం మనకు సంతోషం, పక్కన చిన్నగా చూడటం మనకు చాలా సంతోషం, పక్కన క్రిటిసైజ్ చేయడం చాలా సంతోషం. అది కాకుండా సో పక్కన ఉన్న మంచితనాన్ని చూడటం చేత కావాలి. అప్పుడు మీరు గ్రోత్ బాగుంటుంది. అది చూస్తారు ఇంటర్వ్యూలో మీరు ఎట్లాంటి వాడు అని డైరెక్ట్గా చూస్తారు. సో అది మీ ఫ్యాకల్టీ గురించి అడిగారు అనుకోండి. నేను ఊరినే ఉదాహరణ అంటే ఎవరో 4 ఫ్యాకల్టీలో ఒకటి బాగా చెప్పరు. అదంతా కాకుండా మా ఫ్యాకల్టీ బాగా చెప్పరండి అన్న అంటే 3 బాగా చెప్తున్నారు, ఒకళ్ళు బాగా చెప్పట్లేదు. మీరు ఎంతసేపు ఏది కనపడుతుంది, బాగా చెప్పడానిదే కనపడుతుంది. అదే చెప్తారు. వాళ్ళు చెప్పేది 4లో 3 ప్రమాణం చెబుతారు సార్, ఒకళ్ళు అంత నచ్చదు అంటే సంథింగ్. మీరు అందరూ తెలియనండి, మీరు అందరూ బాగా చేయగలరు, మీరు అందరూ బ్రహ్మాండంగా మంచి ఉద్యోగాలు చేస్తారు. మీకు కానీ మీ తల్లిదండ్రులు కానీ 3-4 లక్షల రూపాయల ఉద్యోగం వస్తే సరిపోతుంది, సంతోషం. కానీ నాకు మాత్రం సంతోషం కాదు. అదే సార్ దేనికి సంతోషపడడానికి ఇంకా ఎందుకంటే నాకు ఎప్పుడు సంతోషం అంటే 7-8 లక్షల రూపాయలు మినిమం ఉద్యోగం వస్తేనే సంతోషం. అంతే. 10 లక్షల రూపాయలు ఉద్యోగం రావాలి, అప్పుడే సంతోషిస్తా. అవునా, సాధ్యమవుతుంది. ఇప్పుడైతే ఒక 30 మంది 40 మందికి సాధ్యమవుతుంది. ఇంకొక ఈ సంవత్సరమే ఇప్పుడు ఫైనల్ ఇస్తున్న పిల్లలు, ఈ సంవత్సరం ఇంకో 40 మందికి అట్లా వస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు వచ్చేసరికి దాదాపు 50-60% పీపుల్కి 7 లక్షలు 8 లక్షలు ఉద్యోగం రావాలి. మీరు 20 ఎకరాలు ఎంత సంపాదిస్తారో అంత రావాలి. అంతే. అందరిలాగా అన్ని కాలేజీలాగా అన్ని యూనివర్సిటీలాగా 3 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది, ఓ బ్రహ్మాండం చేశారని నేను అనుకోను. 7-8 లక్షల రూపాయల ఉద్యోగం వస్తేనే బాగా చేస్తాం అనుకుంటా. అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీకు ప్రామిస్ చేసినట్టే ఈ పిల్లలు నిజంగా మీరు అనుకున్న రీతిలో వృద్ధి చెంది మంచి మంచి ప్యాకేజెస్తో ఇప్పటి వరకు కూడా 410 ఆఫర్లతో పిల్లలు దాదాపు 7 లక్షల ప్యాకేజ్తో ఒక 20 మంది పిల్లలు ఇక్కడ వచ్చున్నారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళని ఈ సభాముఖంగా సత్కరించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలవాలని అనుకుంటున్నాను. Of CSE placed in TCS Digital with 7.0 lakh package. TCS
communicate with you how this college is going to be for you. And when I was at your stage, I really don't know, I really don't have any goals. After I came to Vignan, I put a goal and I strive hard for to achieve that goal. So when come to Vignan, one of the great thing in the Vignan is that which other colleges is not going to have is that your counseling sessions, where in the counseling sessions our two faculty members is going to interact with us and they find your problems and they're going to find a solutions for your each and every problem.